ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలని చెప్పి ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఇప్పుడు నారా లోకేష్ కి కరెక్ట్ గా సరిపోతుంది. అయితే ఇప్పుడు మరింత పరిణితి కలిగిన నేతగా నిన్న నారా లోకేష్ అయితే మాట్లాడటం జరిగింది. ముంబైలో ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ 2026 అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. తిరుమల లడ్డూ కాంట్రవర్సీకి సంబంధించి ఒక ప్రశ్న వచ్చిన సమయంలో ముందుగా నారా లోకేష్ రాజకీయాలకు అతీతంగా స్పందించడం జరిగింది. ఫస్ట్ చెప్పింది ఏంటంటే 2019-24 మధ్య లడ్డూ కల్తీ జరిగిన మాట వాస్తవం, అందులో డౌట్ లేదు. సిట్ కూడా అదే చెప్పింది. అయితే అప్పుడు మేము పవర్ లో లేకపోయినా సరే ఇప్పుడు నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా నేను బహిరంగ క్షమాపణ చెబుతున్నానని చెప్పి నిన్న నారా లోకేష్ గారు మాట్లాడితే అందరికీ టచ్ అయింది. ఒక పక్క లడ్డూ కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ వైసీపీ నాయకులు కావచ్చు, కనీసం పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ కూడా చెప్పకుండా వాళ్ళు ప్రచారం చేసుకుని రాజకీయం చేస్తుంటే నారా లోకేష్ రాజకీయం చేయాల్సిన చోట కూడా క్షమాపణ చెప్పి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనే పదం కాదు. తిరుమల అనేది అత్యంత పవిత్రమైనటువంటి ప్లేస్. ఆ ప్లేస్ నుంచి తయారైనటువంటి ఒక ప్రసాదం కల్తీ జరిగిందంటే ఖచ్చితంగా అది తప్పే. సో వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. ఇక్కడ రాజకీయాలకు తావులేదని నిన్న నారా లోకేష్ మాట్లాడిన మాటలు చాలా మందికి టచ్ అయింది. అప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఏంటి, కూటమి ప్రభుత్వ విధానం ఏంటి అనేది అర్థమైంది.